హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మన వీడియోలో అయితే ఎప్పుడు రొటీన్గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు డిఫరెంట్గా మెంతి కూర చికెన్ ఫ్రై అయితే ట్రై చేద్దాం. ఈరోజు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే అయితే ఒక లైక్ చేయండి వీడియోని. సో ఎలా చేయాలి ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చికెన్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక 2 టమాటో, 2 పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మెంతికూర కట్ట నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే 4 లవంగాలు, ఒక చెక్క, కొంచెం కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్లో కరివేపాకు, ఆనియన్స్ నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చికెన్ ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో ఆయిల్లో పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యి ఆ స్పైసీనెస్ అనేది చికెన్కి రావాలన్నమాట. ముందే యాడ్ చేస్తే ఆ స్పైసీనెస్ అనేది రాదు చికెన్కి. సో అందుకోసమని చికెన్ వేసిన తర్వాత మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల చికెన్ అనేది నీచు స్మెల్ అనేది రాదు. యాడ్ చేసిన తర్వాత మూత అయితే క్లోజ్ చేసేసి చికెన్ పైన సో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆ 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ని. సో ఎందుకంటే చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయేలాగా, అంటే ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కట్టనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక కట్ట వేస్తున్నాను, ఇది సరిపోతుంది. ఈ మెంతికూర అనేది ఆయిల్లో చికెన్తో పాటు చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెంతికూర వేసిన తర్వాత నీట్గా కలిపేసుకొని మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని నీట్గా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేయాలనుకుంటే ఇలా వుడెన్ స్పూన్స్ యూస్ చేయండి. ఎందుకంటే దానివల్ల చికెన్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. అవి యూస్ చేయడం వల్ల ఏ పీస్కి ఆ పీస్ సపరేట్ అవ్వకుండా కుళ్ళు అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన చికెన్ అయితే మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో పీసెస్ని ఇలా సైడ్ కనుక్కొని ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో దాన్ని ముందుగా ఆయిల్లో అలా ఫ్రై చేసి ఆ తర్వాత చికెన్ పీసెస్ మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే వేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకొని మూత క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా నీట్గా టమాటోలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఆ టమాటోస్ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది. మరి ఎక్కువగా వేస్తే తీయగా అయిపోతుంది అన్నమాట చికెన్. ఇప్పుడు టమాటోస్ మొత్తం చికెన్తో పాటు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి చూసుకొని. ఇలా కారం యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి అడుగంటుకుంటా. సో నీట్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మధ్యలో ఇలా కలుపుతూ ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మెంతి కూర చికెన్. సో సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా చికెన్ ఎంత టెండర్గా కుక్ అయిందో. సో చూస్తేనే తినాలని అనిపిస్తుంది. అలా ఉంది. అంతే అండి, మన చికెన్ మెంతి కూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి నాకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.